నమస్కారం. కాశీ క్షేత్రం యొక్క కొన్ని అద్భుతమైన విషయాలను మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. కాశీకి వెళ్ళి కనీసం ఒక్కరోజు అక్కడ గడపగలిగితే మనలో ఉన్న మానసిక ఆందోళన, భయం, స్ట్రెస్ అన్నీ పోయి 100% పాజిటివ్ ఎనర్జీ తోటి, పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి తిరిగి ఇంటికి వస్తాం. అయితే అది జరగాలి అంటే మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. అది ఏం చేయాలి అనేది ఈ వీడియోకి ఆఖరిలో చెప్తాను. కాశీ పట్టణం ప్రపంచంలోనే అతి పురాతనమైంది. ఇట్ ఈస్ ఓల్డర్ దాన్ హిస్టరీ. అయితే అది ఎంత పురాతనమైంది? కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా ఈజిప్ట్, రోమ్ నగరాలు అతి పురాతనమైన నాగరికతలుగా ఆర్కియాలజీ చెప్తూ వచ్చింది. రోమ్ నగరం 753 బీసీ నాటిది కాగా ఈజిప్టు 3100 బీసీ నాటిది. అంటే రోమ్ 2800 సంవత్సరాల పురాతనం అయితే ఈజిప్ట్ నగరం దాదాపుగా 5100 సంవత్సరాల పురాతనమైంది. కానీ 1957లో కాశీ క్షేత్రంలో రాజ్ఘాట్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ త్రవ్విన లోతైన త్రవ్వకాల్లో కొన్ని శిథిలాలు బయటపడ్డాయి. ప్రొఫెసర్ విదులా జైస్వాల్, ఈమె యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ నుంచి ఆంథ్రపాలజీలో పిహెచ్డి తీసుకొని బనారస్ హిందూ యూనివర్సిటీలో ఆర్కియాలజీ ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఆవిడ నాయకత్వంలోనూ ఉన్న ఒక టీం ఆ శిథిలాల మీద కొంతకాలం పరిశోధనలు చేసిన తర్వాత ఫైనల్గా 2014లో ఐఏఎస్ అంటే ఇండియన్ ఆర్కియాలజీ సొసైటీ వాళ్ళు కనిపెట్టిన కొన్ని అద్భుతాలని అధికారికంగా ప్రకటించారు. అవి ఏంటంటే ఆ శిథిలాలు 9th సెంచరీ బీసీకి చెందినవి. దానికి అర్థం ఏంటంటే కాశీ నాగరికత 11,000 సంవత్సరాల పురాతనమైంది. ఈ ఆర్కియాలజీ ఆధారాలతో మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రపంచంలోనే అతి పురాతనమైన నాగరికతలుగా మనం భావిస్తూ వస్తున్న ఈజిప్ట్, రోమ్ నాగరికతల కన్నా సనాతన ధర్మం లేదా వైదిక ధర్మం అని పిలువబడే భారతీయ సంస్కృతి చాలా పురాతనమైనది, ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఒక్కసారి ఈ ఆర్కియాలజీ పరిశోధనలు పక్కన పెడితే ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం లాంటి పురాతన సంస్కృత గ్రంథాల్లో ఈ విషయం గురించి ఏం చెప్పబడిందో ఒక్కసారి చూద్దాం. వేదాల కన్నా పురాణాలు ముందు పుట్టాయంటారు. కాశీ క్షేత్రం గురించి పద్మ మహాపురాణం, స్కంద పురాణం, వామన పురాణాల్లో చాలా చక్కగా వివరించబడి ఉంది. అంటే దానికి అర్థం కాశీ క్షేత్రం కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది కాదు, కొన్ని యుగాల క్రితమే అభివృద్ధి చెందిన భారతీయ నాగరికత. ఎన్నో నగరాలు, దేశాలు పుట్టి మహావైభవంగా విరాజిల్లి కొంతకాలానికి శిథిలాలుగా మారి చివరికి భూగర్భంలో కలిసిపోవడం ఈ చరిత్రలో మనం ఎన్నో చూసాం. మరి ఎన్నో వేల సంవత్సరాలు కాదు, ఎన్నో యుగాల పూర్వమే పుట్టి ఇంతకాలం విరాజిల్లుతున్న కాశీ క్షేత్రం ఎలా మనగలుగుతుంది? ఏ శక్తి ఈ కాశీ క్షేత్రాన్ని కాపాడుతుంది? సముద్ర మట్టానికి 265 అడుగుల ఎత్తులో, గంగానదికి దాదాపుగా 70 అడుగుల ఎత్తులో ఉన్న కాశీ క్షేత్రం ఇంతవరకు భూకంపానికి గురైన ఆధారాలు లేవు. 8 మాగ్నిట్యూడ్ తీవ్రతతో సంబంధించిన భూకంపాల వలన వచ్చిన ప్రకంపనలు కూడా కాశీ నగరాన్ని తాకలేదు. కాశీ క్షేత్రం చుట్టుపక్కల అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్ లాంటి ప్రదేశాల్లో అనేక భూకంపాలు వచ్చి కూడా కాశీ నగరం వరకు ఆ ప్రకంపనలు ఇప్పటివరకు రాలేదంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. అంటే కాశీ క్షేత్రం భూకంపాలకు అతీతమైందా? ఇక్కడ కాస్మో జియోమెట్రీ గురించి కాసేపు మాట్లాడుకోవాలి. నక్షత్ర మండలం నుంచి అంటే విశ్వం నుంచి వచ్చే శక్తి కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఆ ఎనర్జీ భూమి మీద అనేక ప్రదేశాల్లో కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుంది. అయితే ఏ ఏ ప్రదేశాల్లో ఆ ఎనర్జీ ఏ లెవెల్స్లో కాన్సన్ట్రేట్ అయింది అనేది స్టడీ చేసే ఒక మోడర్న్ సైన్సే కాస్మో జియోమెట్రీ. జాన్ మెట్కిమ్, ప్రొఫెసర్ ఆస్ట్రోఫిజిక్స్, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, ఆయన స్కంద పురాణంలో ప్రత్యేకించి కాశీ ఖండంలో కాశీ నగరం అత్యంత శాస్త్రీయంగా నిర్మించబడిందని, కాశీ క్షేత్రంలో అనేక వందల కొద్ది గుళ్ళు కాస్మిక్ ఎనర్జీకి సెంటర్లుగా ఉన్నాయని చదివాడు. మనం పురాణాలు చాలామంది చదువుతాం,
కానీ అందులో కంటెంట్ని సీరియస్గా తీసుకోం. ఏదో పుక్కిటి పురాణం అని అప్పుడే మర్చిపోతాం. కానీ మెక్కిన్ దాన్ని సీరియస్గా తీసుకొని కాశీకి వచ్చి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి ఆయన రీసెర్చ్ చేశాడు. ఆయన రీసెర్చ్లో ఆయన కనిపెట్టిన విషయాలన్నీ చదువుతుంటే మనకు ఒళ్ళు జల్దరిస్తుంది. సనాతన ధర్మం ఎంత శక్తివంతమైందో, మన సంస్కృత గ్రంథాల్లో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఆయన కనిపెట్టిన ఆ విషయాలను ఒక సైంటిఫిక్ పేపర్గా రిలీజ్ చేస్తే ఆయనకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. ఆయన కాశీలో కనిపెట్టిన అద్భుతాలతో రాసిన బుక్ ఏన్షియంట్ సిటీస్ అండ్ సేక్రెడ్ స్కైస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అవడమే కాకుండా ఆ బుక్ చదివి ఎంతోమంది సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు ఇప్పటికీ కాశీకి వస్తూ తాము రీసెర్చ్ని చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ బుక్లో ఏముందైనా దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే కొన్ని వందల కొద్దీ వీడియోలు చేయాల్సి వస్తుంది. కాబట్టి మన సబ్జెక్ట్కి వస్తే అసలు ఏంటి, దానికి కాశీలో భూకంపాలు రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే కాశీలో 12 సూర్య దేవాలయాలు, 54 గణేష్ దేవాలయాలు యాక్యురేట్ కాస్మో జియోమెట్రీని అనుసరించి కట్టబడి కాశీ విశ్వనాథ ఆలయానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఈ 12 సూర్య దేవాలయాలు ఒక్కో నెలలో ఒక్కొక్క గ్రహం నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీని గ్రహించి అక్కడ విడుదల చేస్తున్నాయి. దాని ద్వారా దాదాపుగా 88 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కాశీ క్షేత్రంలో హై ఇంటెన్సిటీ కాస్మిక్ ఎనర్జీ కాన్సన్ట్రేట్ అయి ఉంది. అంటే అత్యంత శక్తివంతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ప్రాంతం అంతటా నిండి ఉన్నాయి. అంటే నేటి మోడర్న్ సైన్స్ ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీగా చెప్పబడుతున్న కాస్మో జియోమెట్రీని ఉపయోగించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ కాశీ క్షేత్రం నిర్మించబడి ఉంది. సరే, కాసేపు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని పక్కన పెట్టి ఇదే విషయం గురించి మన శాస్త్రీయ గ్రంథాల్లో ఏమని చెప్పున్నారో ఒక్కసారి చూద్దాం. స్కంద పురాణంలోని కాశీఖండంలో కాశీ మహత్యాల గురించి పూర్తి వివరణ ఉంది. మానవ శరీరం ఒక యంత్రంలా పనిచేయడానికి కారణం మన శరీరంలో ఉన్న 108 శక్తి చక్రాలే. ఆ 108 శక్తి చక్రాలు ఏ ఏ పొజిషన్స్లో అమర్చబడి ఉన్నాయో, ఏ విధంగా అయితే ఈ మానవ శరీరాన్ని ఒక శక్తి కేంద్రంగా నడుపుతున్నాయో అదే సూత్రాన్ని అనుసరించి కాశీ క్షేత్రం కూడా 108 శక్తి కేంద్రాలైన దేవాలయాలతో నిర్మించబడి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంగా నిర్మించబడింది. అయితే మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కాశీ క్షేత్రం భూమి మీద నిర్మించబడి లేదు. కాశీ క్షేత్రం మొత్తం కూడా శివుని త్రిశూలం పైన నిర్మించబడినట్లుగా స్కంద పురాణంలో చెప్పబడి ఉంది. కాశీ ఈజ్ నాట్ బిల్ట్ ఆన్ ఎర్త్. అందువల్ల భూగర్భంలో ఉత్పన్నమయ్యే భూ ప్రకంపనలు కాశీ క్షేత్రాన్ని చేరలేవు. ఎర్త్ క్వేక్స్ వల్ల వచ్చే వైబ్రేషన్స్ కాశీ క్షేత్రానికి వచ్చేసరికి ఫేడ్ అయిపోతాయని ఈ పురాణాలు వివరణ. ఈ సందర్భంగా మరో అద్భుతమైన విషయాన్ని చెప్పాలి. కుండలిని యోగ సాధన చేసేవారికి ఎంతో సాధన చేసిన తర్వాత వెన్నెముక చివర ఉండే మూలాధార చక్రం నుంచి ఆ కుండలిని శక్తి వెన్నెముక ద్వారా పైకి చేరి నడినెత్తి మీద ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. అయితే భూమి మీద ఉండే కాన్స్టెంట్ వైబ్రేషన్స్ వల్ల అది ఎక్కువసేపు అక్కడ నిలబడి ఉండలేదు. కొంతసేపటికి తిరిగి ఇతర చక్రాల ద్వారా అదే వెన్నెముక నుంచి తిరిగి మూలాధార చక్రానికి జారిపోతుంది. కానీ కాశీ క్షేత్రంలో కుండలిని శక్తి ఒక్కసారి సహస్రార చక్రాన్ని చేరితే అది ఎప్పటికీ అక్కడే నిలబడిపోతుంది, తిరిగి మూలాధార చక్రానికి జారదు. అందుకే వేదకాలంలో కాశీ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్ర అని కూడా పిలిచేవాళ్ళు. దానికి అర్థం ఏమిటంటే కుండలిని శక్తి శాశ్వతంగా నిలబడే క్షేత్రం, భూకంపాలు తాకలేని ప్రదేశం కాశీ క్షేత్రం. వరుణ, అస్సి అనే 2 నదుల మధ్యన ఉన్న క్షేత్రం గనుక కాశీకి వారణాసి అన్న పేరు వచ్చింది. కాశీ విశ్వనాథుని ఆలయంలో ఉండే శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. మానవుడు దైవశక్తిని పొందగలిగే అతి పవిత్రమైన ప్రదేశం కాశీక్షేత్రం. ఆ యోగశక్తిని సాధించడానికి కాశీక్షేత్రాన్ని అనేక మంది మహనీయులు, మహాయోగులు, మతగురువులు సందర్శించారు. ఉదాహరణకి గౌతమ బుద్ధుడు అనేకసార్లు కాశీక్షేత్రాన్ని దర్శించాడు.
ఆయన తనకు జ్ఞానోదయం అయిన తరువాత మొట్టమొదటి జ్ఞానబోధని కాశీపట్టణానికి సమీపంలో ఉన్న సారనాథ్లో ఇచ్చాడు. అష్టాధ్యాయి గ్రంథాన్ని రచించిన మహర్షి పన్నీని, ప్రఖ్యాత శైవ గురువు ఆదిశంకరాచారి, వైష్ణవ గురువులైన రామానుజాచారి, మాధవాచారి, మహావతార్ బాబాజీ అనేకసార్లు కాశీక్షేత్రాన్ని దర్శించి తమ యోగ సాధన చేశారు. ప్రముఖ చైనీస్ బుద్ధిస్ట్ హ్యుయాన్ సంగ్ 602వ సంవత్సరంలో కాశీక్షేత్రం దర్శించి కొంతకాలం ఇక్కడే గడిపాడు. జీసస్ క్రైస్ట్ టిబెట్కి వెళ్లే ముందు కొంతకాలం కాశీక్షేత్రంలోనే నివసించాడు. అనేక మంది బౌద్ధులు, హిందూ గురువులతో కలిసి జీసస్ యోగ సాధన చేశాడు. మహావతార్ బాబాని జీసస్ క్రైస్ట్ కలిసినట్లు అనేక పురాతన గ్రంథాల్లో ఆధారాలున్నాయి. ఆది శంకరాచార్యుడు కాశీ పంచకం అనే గ్రంథాన్ని కాశీనగరంలోనే రాయగా, తులసీదాసు అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసాను రచించడం, సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని హిందీలో రామచరిత్ర మానస్గా అనువాదం చేయడం కూడా కాశీనగరంలోనే జరిగింది. ఇంత శక్తివంతమైన కాశీ పట్టణానికి కష్టాలు తప్పలేదు. ఢిల్లీ మొఘల్ సామ్రాజ్యానికి మొట్టమొదటి పాలకుడైన కుతుబుద్దీన్ ఐబక్ కాశీనగరాన్ని దోచుకోవడమే కాకుండా దాదాపుగా 1000 హిందూ దేవాలయాలను కూల్చి ఆ స్థానాల్లో మసీదులు నిర్మించాడు. హిందూ దేవాలయాల్లో దోచుకున్న వజ్ర వైఢూర్యాలు, బంగారం, వెండి ఆభరణాలు 1400 ఒంటెలపై ఢిల్లీ ఆస్థానానికి తరలించాడు. 1351 సంవత్సరం ఫిరోజ్ షా దాదాపుగా 20,000 మంది హిందూ మతస్థుల్ని బానిసలుగా మార్చి ఎదురు తిరిగిన అనేక మంది హిందూ మత గురువుల్ని, పూజారుల్ని నిర్దాక్షిణ్యంగా చంపించాడు. 1496 సంవత్సరం సికిందర్ లోడి అనబడే మరో ఢిల్లీ సుల్తాను కాశీ మీద తన్ను కన్ను వేశాడు. కాశీలో మిగిలి ఉన్న హిందూ దేవాలయాలను కూలగొట్టించి కాశీ నగరానికి మొహమ్మదాబాద్ అని పేరు మార్చాడు. అయితే 1580 సంవత్సర కాలంలో అక్బర్ పరిపాలనలో కాశీ క్షేత్రానికి కొంత ఊరట లభించింది. ఆయన కాలంలోనే కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని, బిందుమాధవ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. కానీ తిరిగి ఔరంగజేబు తన పరిపాలనలో 1659 సంవత్సరంలో కాశీ విశ్వేశ్వర ఆలయంతో సహా అనేక హిందూ దేవాలయాలను తిరిగి నాశనం చేసి ఆ స్థానంలో మసీదులను నిర్మించాడు. అతని తర్వాత ప్రారంభమైన హిందూ రాజుల పరిపాలనలో కాశీపట్టణం తిరిగి నిర్మించడం మొదలైంది. చివరకు మహారాణి అహల్యాబాయి తిరిగి కాశీ విశ్వనాథుని ఆలయాన్ని నిర్మించగలిగింది. 18వ సెంచరీలో భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ పాలకులు హిందూ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడం మొదలుపెట్టారు. కాశీపట్టణంలో కూడా అనేక చర్చిలు నిర్మించి మతవ్యాప్తికి విశ్వప్రయత్నం చేశారు. అనేక మంది హిందువులను తమ బోధనలతో క్రైస్తవులుగా మార్చగలిగారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కాశీ ఇప్పటికీ ఓ అజేయమైన సనాతన ధర్మ శక్తి కేంద్రంగా, కాస్మిక్ ఎనర్జీ సెంటర్గా, ఆధ్యాత్మిక క్షేత్రంగా, పవిత్ర గంగానదికి ఎడమవైపున వరుణ, అస్సి అనే 2 నదుల మధ్యన వారణాసిగా విరాజిల్లుతూనే ఉంది. మీకు ఈ వీడియో మొదట్లో కాశీలోని అద్భుత శక్తిని గ్రహించాలంటే ఒక పని చేయాలి అని చెప్పాను. అదేమిటంటే, కాశీకి వెళ్లే ముందు కనీసం కొద్ది నెలల పాటు మెడిటేషన్ చేయాలి. దానివల్ల మీ మనస్సుకు, శరీరానికి కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోగల రిసెప్టివ్నెస్ వస్తుంది. ఆ తర్వాత ఒక్కసారి కాశీలో అడుగుపెట్టగానే అక్కడ ఉన్న అద్భుతమైన శక్తిని మీరే గుర్తించగలుగుతారు. ఈజిప్ట్, రోమ్ లాంటి నాగరికతలు ఎంతో అభివృద్ధి చెంది మహావైభవంగా మనుగడ సాగించినా ఏనాడో కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ రోజున ప్రపంచంలో ఆ సంస్కృతులు ఎక్కడా మచ్చుకైనా కనిపించవు. కానీ ఎన్నో యుగాల క్రితం ఆవిర్భవించి కొన్ని వేల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తూ ఎంతోమంది విదేశీయులు, మతస్థులు దాడులు చేసినా ఇప్పటికీ అదే వైభవంతో కొనసాగుతున్న సనాతన ధర్మం లేదా హైందవ ధర్మం ఎంత పవిత్రమైందో, ఎంత శక్తివంతమైందో ఈ ఒక్క కాశీక్షేత్ర ఉదాహరణతోటి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, సైంటిఫిక్ మిస్టరీస్, అద్భుతాలతో కూడి ఉన్న కాశీక్షేత్రం గురించి చెప్పుకోవాలంటే ఒక్క వీడియో సరిపోదు. కాశీక్షేత్రంలో మరణించాలి అని ఎంతోమంది కాశీక్షేత్రానికి వస్తారు. అయితే దాని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, కాశీక్షేత్రంలో దహన సంస్కారాలు చేయడం వెనక ఉన్న మర్మాలు, గంగానది పవిత్రత మొదలైన మరిన్ని అద్భుతమైన విషయాలతో మరో వీడియోలో కలుద్దాం.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి వాస్తవం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.